చేయడానికి వెనుకంజ వేయనివాడు. ఇది ఎప్పుడు సాధ్యము అనంటే దేవుని కొరకు హృదయాన్ని పూర్తిగా అప్పజెప్పినప్పుడే సాధ్యం. జీవితాన్ని పూర్తిగా అప్పజెప్పినప్పుడే సాధ్యం. మన సొంత ఆలోచనలు, తలంపులు లేకుండా, సొంత ఇష్టాలని కాకుండా దేవుని కొరకై ఏ కార్యమైనా జరిగించటానికి నన్ను ఎంచుకున్నాడు, నేను చేయాల్సిందే అంటూ చేయగలిగినప్పుడే. చాలాసార్లు మనం కూడా మన బాధ్యతలను దేవుని సన్నిధానంలో ఏ విధంగా నెరవేర్చడానికి ఇష్టపడతామంటే, ఇతరులు చూడడానికి, ఇతరులను సంతోషపెట్టడానికి, లేదా మన స్థానం గొప్పది సంఘంలో, సమాజంలో అంటూ ఆ స్థానాన్ని చూపించుకోవడానికి కొన్నిసార్లు బాధ్యతలు నెరవేర్చిన వారంగా నిలబడతాం. కానీ అది పూర్తిగా కాదు, కొంత మట్టుకే, అనేకులు చూస్తున్నప్పుడు మట్టుకే. కానీ మనము మన జీవితాన్ని దేవుని కొరకై